నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఒక్క 1000 రూపాయలు లంచం అడిగితే ఫిర్యాదు చేసిన వారికి ఏకంగా 1,00,000 రూపాయల బహుమతి. వినడానికి చాలా షాకింగ్ గా ఉంది కదూ? అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్. తమిళనాడు కొత్త సీఎం విజయ్ నిజంగానే ఇలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ డెసిషన్ తీసుకున్నారా? అవినీతి అంతం కోసం తమిళనాడు గవర్నమెంట్ ఒక బిగ్గెస్ట్ ప్లాన్ తో రంగంలోకి దిగిందా? లంచం అడిగే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఈ సంచలన పథకం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడూ ఒక హై వోల్టేజ్ డ్రామాలానే సాగుతుంటాయి. ముఖ్యంగా సినిమా స్క్రీన్ నుంచి పొలిటికల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ సీఎం సీటును అధిరోహించినప్పటి నుంచి ప్రతి అడుగు సంచలనంగానే మారుతోంది. ఇప్పుడు ఆయన మార్క్ రూలింగ్ కు సంబంధించిన ఒక బిగ్ న్యూస్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అవినీతి లేని సమాజమే తన టార్గెట్ అంటూ సీఎం విజయ్ ఒక రెవల్యూషనరీ స్కీమ్ తీసుకొస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తమిళనాడులోని ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో ఒక చిన్న పని కోసం అధికారులు 1000 రూపాయలు లంచం అడిగినా ప్రజలు భయపడకుండా కంప్లైంట్ చేయొచ్చు. అలా లంచం అడిగిన వారిపై ప్రాపర్ ఎవిడెన్స్ తో సహా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుదారునికి ప్రభుత్వం ఏకంగా 1,00,000 రూపాయల క్యాష్ ప్రైజ్ అంటే బహుమతిగా ఇవ్వబోతోందట. ఈ ఒక్క న్యూస్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనే పెను సంచలనంగా మారింది. అసలు ఈ న్యూస్ ఎలా స్ప్రెడ్ అయింది? దీని వెనుక ఉన్న మెకానిజం ఏంటి? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం అవినీతి రహిత పాలన కోసం సీఎం విజయ్ సర్కార్ ఒక పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ ను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నారట. లంచం తీసుకునే ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదనే స్ట్రిక్ట్ రూల్ పెట్టబోతున్నారు. అంతేకాదు, ప్రజల నుంచి కంప్లైంట్ స్వీకరించడానికి 24 గంటలు రన్ అయ్యేలా 1800-425-1555 అనే ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్స్ ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. డిజిటల్ ప్లాట్ఫామ్ లో కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ ను కూడా రెడీ చేస్తున్నారట. ఈ టోల్ ఫ్రీ నెంబర్ పోర్టల్ ద్వారా ఎవరైనా తమకు ఎదురైన లంచగొండితనంపై ఈజీగా ఫిర్యాదు చేయొచ్చు. సాధారణంగా ప్రభుత్వ అధికారులపై లంచం కేసు పెడితే ఆ తర్వాత వాళ్లు తమను ఇబ్బంది పెడతారేమో అని సామాన్య ప్రజలు చాలా భయపడుతూ ఉంటారు. కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక చాలా మంది లంచం అడిగినా కామ్గా ఇచ్చుకుంటూ వెళ్తారు. ఈ ప్రాబ్లం కు చెక్ పెట్టడానికి విజయ్ సర్కార్ ఒక సూపర్ ప్లాన్ వేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈ స్కీమ్ కింద కంప్లైంట్ చేసే ఫిర్యాదుదారుల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వమని, వారి ఐడెంటిటీని 100% కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతామని ప్రభుత్వం నుంచి ఒక సాలిడ్ భరోసా లభించబోతుందట. ఎప్పుడైతే కంప్లైంట్ చేసిన వ్యక్తి డీటెయిల్స్ సీక్రెట్ గా ఉంటాయో అప్పుడు ప్రజలు మరింత ధైర్యంగా ముందుకు వస్తారని, దీనివల్ల గవర్నమెంట్ ఆఫీసుల్లో కరప్షన్ అనేది పూర్తిగా జీరో స్థాయికి పడిపోతుందని సీఎం భావిస్తున్నారట. ఈ సరికొత్త రీఫార్మ్స్ లో భాగంగా ప్రభుత్వ శాఖల్లో రాజకీయ నాయకుల జోక్యం, అలాగే డిపార్ట్మెంట్స్ లోపల జరిగే అంతర్గత అవినీతిని అణచివేయడానికి సీఎం విజయ్ చాలా సీరియస్ గా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. లంచగొండితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కొన్ని కీలక విభాగాలపై ప్రభుత్వం ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టిందట. ముఖ్యంగా పోలీస్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టబోతున్నారు. ఈ 3 శాఖల్లోనూ సామాన్య ప్రజలకు నిత్యం పనులు ఉంటాయి కాబట్టి ఇక్కడే అవినీతిని మొదట రూపుమాపాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకు గాను అన్ని ప్రభుత్వ శాఖలకు 3 నెలల డెడ్ లైన్ విధించారట. ఈ 3 నెలల గడువులోగా ప్రతి ఆఫీస్ క్లీన్ అవ్వాలని, లేదంటే ఊహించని చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అవినీతి కేవలం చిన్న ఆఫీసులోనే కాదు, పెద్ద పెద్ద టెండర్లు, కాంట్రాక్టుల్లో కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే విజయ్ సర్కార్ రాబోయే రోజుల్లో అన్ని రకాల ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపుల్లో 100% పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ ఉండేలా సరికొత్త డిజిటల్ టెక్నాలజీని తీసుకురాబోతున్నట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. అయితే సోషల్ మీడియాలో ఇంత విపరీతంగా హల్చల్ చేస్తున్న ఈ లంచంపై 1,00,000 రూపాయల బహుమతి పథకం నిజమేనా? దీనిపై తమిళనాడు అధికారిక యంత్రాంగం నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనే దానిపై తమిళనాడు ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. లంచం అడిగితే 1,00,000 రూపాయల రివార్డ్ అనే కాన్సెప్ట్ సామాన్య ప్రజలకు ఒక ఆయుధంగా మారుతోంది. అవినీతి రహిత సమాజం కోసం ప్రజలను భాగస్వాములను చేస్తూ సీఎం విజయ్ తీసుకుంటున్న ఈ అడుగు ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.